Good morning, students. 2B class amma, Maths 2B class, Unit 1, Circle. Okay? Maths 2B, Unit 1, Circle. వృత్తము వృత్తము exercise 1A. Exercise 1A. ఓకేనా? Class number 18. Class number 18 అమ్మా. నిన్న మనం ఆల్రెడీ సెక్షన్ 3లో రోమన్ నెంబర్ 3లో 1లో 1 find the equation of circle passing through each of the following 3 points. Following 3 points. దీంట్లో రోమన్ నెంబర్ 3లో 1లో ఫస్ట్ 2 ప్రాబ్లమ్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేసేసుకున్నాం. అవునా? 3 పాయింట్స్ ఇచ్చినప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ ఏ విధంగా ఫైండ్ చేయాలో నిన్న మనం ఎస్టర్డే క్లాస్లో నేర్చుకున్నాం. అవునా? సో దాంట్లో మీకు ఫస్ట్ వన్ సెకండ్ వన్ చెప్పేసాను. థర్డ్ వన్ అమ్మా, ఇది మీరు ప్రాక్టీస్ చేసుకోండి. ఓకేనా? థర్డ్ వన్ కూడా సేమే. 2,1 5,5 minus 6,7 and fourth one 5,7 8,1 1,3. క్లాస్ నెంబర్ 17 లో మనం ఈ టైప్ లో 2 ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేసేసుకున్నాం. ఓకేనా? ఆ రిమైనింగ్ 2 ప్రాబ్లమ్స్ మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? రిమైనింగ్ 2 ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయండి. అండ్ నెక్స్ట్ వన్ థర్డ్ వన్, సెకండ్ రౌండ్ వద్దు, థర్డ్ వన్ చెప్పుకుందాం. తెలుగు మీడియం వాళ్ళు కూడా అంతే. నిన్న మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, 3 బిందువులను ఉపయోగించి ఇచ్చిన ప్రతి బిందువును ఉపయోగించి ప్రతివృత్త సమీకరణాన్ని కనుక్కోండి చెప్పుకుని అందులో మనం 2 ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేసేసుకున్నాం. థర్డ్ది ఫోర్త్ది హోంవర్క్ ఇచ్చానమ్మా, మీరు ప్రాక్టీస్ బుక్ లో ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ థర్డ్ వన్ show that the following 4 points in each of the following are consecutive. ఆల్రెడీ మనం consecutive ప్రాబ్లమ్స్ కూడా ఒక ప్రాబ్లమ్ ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. and find the equation of the circle on which they lie. ఓకేనా? కాన్సైక్లిక్ ప్రాబ్లమ్స్ చెప్పుకున్నాం కదా. ABCD are given 4 points. These are show that కాన్సైక్లిక్. మనల్ని ఏమని చూపించమన్నాడు? ABCD అనే 4 బిందువులు 4 శీర్షాలు అయినట్లయితే ఈ 4 బిందువులు చక్రీయాలు అని చూపించండి అని చెప్పుకున్నాం కదా మనం. ABCD అని ఒక స్క్వేర్ ని తీసుకుని ఆ స్క్వేర్ లో 4 పాయింట్స్ తీసుకుని A 0 0, B A, 0, C A, D 0, A అలాగా 4 పాయింట్స్ తీసుకుని మనం ఒక ప్రాబ్లం రోమన్ నెంబర్ 2 లో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం.
ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కాన్సైక్లిక్ చక్రీయాలు. సేమ్ అదే ఇప్పుడు అక్కడ మనకి ఏబిసిడిలో ఇచ్చాడు, ఇక్కడ మనకి అది జనరల్గా ఇచ్చాడు, ఇక్కడ మనం దాన్ని అప్లికేషన్ మెథడ్లో చేద్దాం. పాయింట్స్ వైజ్ ఇక్కడ తీసుకుని మనకి ఇక్కడ పాయింట్స్ వైజ్ ఇచ్చాడు, దాన్ని అప్లై చేసుకుందాం. ఓకేనా? అని తెలుగు మీడియం రైట్ డౌన్. తెలుగు మీడియం రైట్ ద క్వశ్చన్. క్రింది బిందువులు చక్రీయాలు అని చూపి, క్రింది బిందువులు చక్రీయాలు అని చూపి, క్రింది బిందువులు చక్రీయాలు అని చూపి, చక్రీయాలు అని చూపి వాటి గుండా పోయే వృత్త సమీకరణాలను కనుక్కోండి. వాటి గుండా పోయే వృత్త సమీకరణాలను కనుక్కోండి. క్రింది బిందువులు చక్రీయాలు అని చూపి వాటి గుండా పోయే వృత్త సమీకరణాలను కనుక్కోండి. ఓకేనమ్మా? ఓకేనా? దాంట్లో ఫస్ట్ వన్ చాలా చాలా ఇంపార్టెంట్ చెప్పాను కదా, చాలా చాలా ఇంపార్టెంట్ ఫర్ 7 మార్క్స్. అసలు ఇది లేకుండా, ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ లేకుండా మనకి పేపర్ 7 మార్క్స్లో ప్రాబ్లం అనేది ఉండదు. సర్కిల్ నుంచి మనకి 7 మార్క్స్ ఏమైనా వస్తాయి అంటే కనుక ఇవే. అర్థమైందా? ఓకేనమ్మా? చెప్పాను కదా, నేను ఆల్రెడీ ఫస్ట్ క్లాస్లో ఆ కాన్సైక్లిక్ ప్రాబ్లం చెప్పినప్పుడు కూడా ఆ విషయం చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. మనకి 7 మార్క్స్ నుంచి మనకి ఫస్ట్ ప్రాబ్లం, 7 మార్క్స్లో ఫస్ట్ ప్రాబ్లం మనకు వచ్చేది ఈ టైప్. కాబట్టి జాగ్రత్తగా వినండి. ఆల్రెడీ మనం నేను చెప్పుకున్న మోడలే, కొత్తగా ఏమి నేర్చుకునేది లేదు. ఓకేనా? ఫస్ట్ ప్రాబ్లం 1, 1, -6, 0, -2, -2, -2, -8. 4 పాయింట్స్ ఇచ్చాడు కదా, మనకు తెలుసు కదా. దీన్ని ABCD అనుకుంటే ఫస్ట్ 3 పాయింట్స్ ఉపయోగించుకున్నాం మనం. F వాల్యూ, G వాల్యూ, C వాల్యూ ఫైండ్ అవుట్ చేసి ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్లో సబ్స్టిట్యూట్ చేసేస్తాము. ఆ వచ్చిన సర్కిల్ ఈక్వేషన్ లో 4th పాయింట్ ని సబ్స్టిట్యూట్ చేస్తాము. సబ్స్టిట్యూట్ చేసినట్టు LHS ఈక్వల్ టు RHS వస్తే మనకి ఆ గివెన్ పాయింట్స్ ఏమైనట్టు కాన్సైక్లిక్ అయినట్టు. ఓకేనా? గివెన్ పాయింట్స్ ఆర్ కాన్సైక్లిక్, ఇచ్చిన బిందువులు చక్రీయాలు. ఓకేనా? ప్రాబ్లం చేస్తూ ఉంటే మీకు అర్థమవుతుంది. ఓకే, లిసన్. గివెన్ పాయింట్స్ ఆర్ A 1, 1, B -6, 0, D -2, 2 and AB C D. నాలుగు పాయింట్స్ కూడా ఒక చోటే ఉండేలా వేసుకుందాం. ఓకేనా? Given points are A 1, 1, B -6, 0, C -2, 2, D -2, -8. సరే, ఈక్వేషన్ తీసుకుందాం. లెట్ తీసుకుంటాం కదా, మనం వాడు అవ్వలేదు కానీ మనం తీసుకుంటాం కాబట్టి లెట్ అనుకోండి. లెట్ ఈక్వేషన్ ఆఫ్ ద circle is x² plus y² plus 2gh plus 2fy plus c equal to 0. This is given equation number 1. దానికి సమీకరణం 1 అని ఇచ్చుకుందాం. ఓకేనమ్మా? నెక్స్ట్ equation 1 is passing through equation 1 is passing through 1, 1. సమీకరణం 1 అనేది 1, 1 అనే బిందువు గుండా వెళ్తుంది అని అనుకుంటే, సమీకరణం 1 అనేది 1, 1 అనే బిందువు గుండా పోతుంది అనుకుంటే, అప్పుడు ఈక్వేషన్ లో మనం ఆ సమీకరణం 1 అంటే ఇదే కదా, దీని గుండా వెళ్తుంది అంటే అర్థం ఏంటి? x, y ప్లేస్ లో 1, 1 ని సబ్స్టిట్యూట్ చేసేస్తాం. అంతే కదా అర్థం? పాస్ అవుతుంది అంటే అర్థం అదే కదా. 1² plus
2c into 1 plus 2f into 1 plus c equal to 0. C equal to 0. 1 square means 1. 1 square means 1 plus 2 into 1 2c plus 2 into f 2f plus c equal to 0. And 2c plus 2f plus c 1 plus 1 2 equal to 0. This is equation number 2. Equation number 2. And again, equation 1 is passing through. Equation 1 is passing through. Next point. What is the next point? 1 comma 1 is another point is minus 6 comma 0. Okay. Passing through minus 6 comma 0. Minus 6 comma 0. Now substitute to the in this equation minus 6 comma 0. Okay. That means 6 square plus 0 square 2c into minus 6 plus 2f into 0 plus c equal to 0 plus c equal to 0. Minus 6 whole square means 36. Minus into minus plus 6 square means 36. 36 plus 0 2 into 6 2 plus 2 into minus 6 minus 12g plus 2f into 0 plus c equal to 0. C equal to 0. That means minus 12g plus c plus 36 equal to 0. This is equation number 3. Equation number 3. Okay. Equation 1 is there. Equation 2 is there. And equation 3 is also there. Now using the and again find the fourth equation also. Minus 2 comma third fourth equation కూడా కట్టాలి కదా. ఫస్ట్ ఈ మూడు బిందువులకి కట్టాలి అని చెప్పాను నేను. అవునా? చక్రీయాలు అని చూపించేటప్పుడు మనం క్వాడ్రాటిక్ ప్రాబ్లం చేసేటప్పుడు ఫస్ట్ ఈ పాయింట్ 3 పాయింట్స్ ఈ 3 పాయింట్స్ ని సబ్స్టిట్యూట్ చేసుకుని మనం ఈక్వేషన్స్ కట్టేసి ఆ ఈక్వేషన్స్ ద్వారా ఆ ఈక్వేషన్ సాల్వ్ చేస్తే మనకి g వాల్యూ f వాల్యూ c వాల్యూ వచ్చేస్తుంది. ఆ వాల్యూస్ ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఒక ఈక్వేషన్ వస్తుంది. ఆ వచ్చిన ఈక్వేషన్ ఫోర్త్ పాయింట్ ని సబ్స్టిట్యూట్ చేయాలి. ఆ వచ్చిన ఈక్వేషన్ లో ఫోర్త్ పాయింట్ ని సబ్స్టిట్యూట్ చేయాలి. సబ్స్టిట్యూట్ చేస్తే LHS ఈక్వల్ టు RHS వస్తే ద గివెన్ పాయింట్స్ ఆర్ కాన్సెంట్రిక్. ద గివెన్ పాయింట్స్ ఆర్ కాన్సెంట్రిక్. ఇచ్చిన బిందువులు చక్రీయాలు చూపించినట్టు. ఓకేనా? ఓకేనమ్మా? ఎక్కించుకోండి. And next one. ఓకే. అండ్ నెక్స్ట్ ఇది కూడా ఎరేజ్ చేసేస్తున్నాను నేను, ఎందుకంటే బోర్డు సరిపోదు కదా. And next one, equation 1 is passing through. Equation 1 is passing through. Equation 1 is passing through. Third point, minus 2 comma 2. Minus 2 comma 2. ఇప్పుడు equation 1 అనేది సమీకరణం 1 అనేది minus 3 comma 2 comma 2 గుండా వెళ్తుంది. తెలుగు మీడియంలో ఇక్కడ ఏం రాసుకున్నాను? మా గివెన్ పాయింట్స్ అన్న దగ్గర ఇచ్చిన బిందువులు ఇక్కడ వృత్త సమీకరణం. ఇక్కడ లెట్ ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ దగ్గర వృత్త సమీకరణం. ఓకేనా? ఇక్కడ ఈక్వేషన్ 1 ఇస్ పాసింగ్ త్రూ 1 comma 1 అంటే సమీకరణం 1 బిందువు గుండా పోతుంది కావున సమీకరణం 1 బిందువు 1 comma 1 గుండా పోతుంది కావున తర్వాత సమీకరణం 1 -6 comma 0 బిందువు గుండా పోతుంది కావున -6 comma 0 బిందువు గుండా పోతుంది కావున ఇప్పుడు సమీకరణం 1 ఇక్కడ సమీకరణం 1 -2 comma 2 బిందువు గుండా పోతుంది కావున
-2, 2 బిందు గుండా పోతుంది కావున -2 హోల్ స్క్వేర్ 2 హోల్ స్క్వేర్ 2c into -2 plus 2f into 2 plus c equal to 0 plus c equal to 0 4 plus 4 minus 2 2s are 4 minus into plus into minus 4g plus into plus 2 2s are 4f plus c equal to 0 minus 4g plus 4f plus c plus 4 plus 4 8 equal to 0. This is equation number 4. Equation number 4. ఇప్పుడు equation 2 వచ్చింది 3 వచ్చింది 4 వచ్చింది. ఇప్పుడు ఈ మూడింటిని మనం సాల్వ్ చేద్దాం. ఓకేనా? ఫ్రమ్ ఈక్వేషన్ 2 and 3 సమీకరణం 2 మరియు 3ల నుండి సమీకరణం 2 మరియు 3ల నుండి రెండు ఏంటి? ఈక్వేషన్ 2 ఏం వచ్చింది మనకి 2g plus 2f plus c plus 2g plus 2f plus c plus 2 equal to 0 minus 12 equation 3 ఏంటి minus 12g plus f term ఉందా f term లేదు కదమ్మా in equation 3 f term is not there in equation 3 f term is not there so మనం వేసుకోవాల్సిన అవసరం లేదు f term గ్యాప్ ఇచ్చేద్దాం నెక్స్ట్ c plus 36 constant term is 36 equal to 0 now subtraction the one from one ఒక దాంట్లో నుంచి ఒకటి తీసేద్దాం ఓకేనా నెక్స్ట్ ఈ సపరేషన్ చేస్తే కింద ఉన్న సింబల్స్ అన్ని కూడా ఏమైపోతాయి చేంజ్ అయిపోతాయి కదా ప్లస్ మైనస్ 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 2 ప్లస్ 14g ఇక్కడ ఏమి లేదు కాబట్టి పైన 2f ఉంది కాబట్టి 2f ఓకేనా cc ఏమైపోతాయి క్యాన్సిల్ అయిపోతాయి తర్వాత 36 లో నుంచి 2 తీసేద్దాం -34 equal to 0 this is equation number 5 equation number 5 ఓకేనమ్మా ఇప్పుడు ఈక్వేషన్ నెంబర్ ఎంత వచ్చింది మనకి 5 వచ్చింది అండ్ నెక్స్ట్ సాల్వింగ్ 3 and 4 3 ఈక్వేషన్ చూద్దాం ఒకసారి థర్డ్ ఈక్వేషన్ చూద్దాం అంటే ఆర్గనైజేషన్ కోసం ఫ్రమ్ ఈక్వేషన్ 3 and 4 ఈక్వేషన్ 3 and 4 చూడండి ఫస్ట్ 2 and 3 చేసాము ఇప్పుడు 3 and 4 చేస్తాము ఓకేనా థర్డ్ ఈక్వేషన్ ఏంటి -12g f టర్మ్ లేదు కాబట్టి గ్యాప్ ఇచ్చాము ఓకేనా c plus 36 equal to 0 ఇక్కడ f టర్మ్ లేదు కాబట్టి ఇక్కడ గ్యాప్ ఇచ్చేసాము ఓకేనా ఈక్వేషన్ 3 వేసేసుకున్నాం కదా ఎర్రర్ చేసేద్దాం ఈక్వేషన్ 4 చూద్దామమ్మా ఈక్వేషన్ 4 ఏంటి -4g plus 4f plus c plus 8 equal to 0 చూడండి ప్లస్ మైనస్ 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 12g లో నుంచి ప్లస్ 4g తీసేస్తే -8g -4f కింద ఉంది కాబట్టి కింద ఉన్న టర్మ్ ఉంది కాబట్టి మైనస్ వేసాం ఇందాక ఇక్కడ పైన ఉన్న టర్మ్ ఉంది కాబట్టి పైన దగ్గర ఏముంది ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ వేసాం ఇక్కడ కింద ఉన్న టర్మ్ మైనస్ ఉంది కాబట్టి మైనస్ వేస్తాం -4f cc క్యాన్సిల్ అండ్ 36 లో నుంచి 8 తీసేద్దాం 28 ఎంత వచ్చింది మనకి 28 ప్లస్ 28 equal to 0 this is the equation number 6 equation number 6 ఈక్వేషన్ నెంబర్ మనకి 6 వచ్చింది ఇప్పుడు మనకి 5th ఈక్వేషన్ ఉంది అలాగే 6th ఈక్వేషన్ ఉంది ఆ రెండింటిని ఉపయోగించుకొని మనం ఈ 2 ని సాల్వ్ చేద్దాం ఫ్రమ్ ఈక్వేషన్ 5 and 6 ఫ్రమ్ ఈక్వేషన్ 5 and 6 ఇప్పుడు 5 6 ని తీసుకుందాం 5 ఏంటి 14g plus 2f minus 34 equal to 0 r ఏంటి -8g minus 4f plus 28 equal to 0 ఇప్పుడు మనకి ఈ 2 టర్మ్స్ లో నుంచి ఈ 2 ఈక్వేషన్స్ లో నుంచి ఏదో ఒక టర్మ్ అంటే g టర్మ్ ఆర్ f టర్మ్ c టర్మ్ ఇస్ ఆల్వేస్ నాట్ దేర్
సి టర్మ్ మనకు ఆల్రెడీ లేదు కాబట్టి మనం దాన్ని యూజ్ చేయవలసిన అవసరమే లేదు. జీ టర్మ్ కానీ ఎఫ్ టర్మ్ కానీ ఉంది అవునా, అంటే జీ కోఎఫిషియంట్ కానీ ఎఫ్ కోఎఫిషియంట్ కానీ మనం ఏం చేయాలి, క్యాన్సిల్ చేసేది అవునా, క్యాన్సిల్ చేసేది. క్యాన్సిల్ చేసేయాలంటే రెండు ఎలా ఉండాలి, టూ వాల్యూస్ ఎలా ఉండాలి, ఈక్వల్ గా ఉండాలి. సైన్స్ మటుకు ఆపోజిట్, సింబల్స్ మటుకు ఆపోజిట్ లో ఉండాలి. కానీ మనకి ఇది ఎలా ఉండాలి, వాల్యూస్ ఎలా ఉండాలి, సేమ్ గా ఉండాలి. కానీ ఇక్కడ ఏ వాల్యూ అంటే జీ వాల్యూ కానీ ఎఫ్ వాల్యూ కానీ సేమ్ గా ఉన్నాయా, లేవు. సో మనం ఏం చేయాలి ఇప్పుడు, ఈ రెండింటిని మనం క్యాన్సిల్ చేయాలంటే దీన్నేమో 8తో మల్టిప్లై చేయాలి, దీన్నేమో 14తో మల్టిప్లై చేయాలి. దీని 8తోను దీన్ని 14తోను మల్టిప్లై చేస్తే ఈ రెండు కూడా ఈక్వల్ అయిపోతాయి అవునా. నెక్స్ట్ దీన్ని కొన్ని క్యాన్సిల్ చేద్దామంటే దీన్ని 4 ఆల్రెడీ ఉంది కాబట్టి ఇంకా దేనితో మల్టిప్లై చేస్తే సరిపోతుంది, దీన్ని 2తో మల్టిప్లై చేస్తే 2 2 సార్ 4 అవుతుంది కదా, అప్పుడు 4 4 క్యాన్సిల్ అవుతుంది. ఇది ఈజీగా ఉంది కాబట్టి ఇది చేద్దాం. సో ఈక్వేషన్, టోటల్ ఈక్వేషన్, ఫిఫ్త్ ఈక్వేషన్ ఇస్ మల్టిప్లైడ్ విత్ 2. The total fifth equation is multiplied with 2. ఏది క్యాన్సిల్ చేస్తామో అదొకటే మల్టిప్లై చేయకూడదమ్మా, అప్పుడు వాల్యూ చేంజ్ అయిపోదు అవునా, ఈక్వేషన్ మొత్తం టోటల్ గా చేంజ్ అయిపోదు. ఓన్లీ ఒక్కటమే మల్టిప్లై చేయకూడదు 2తో, మొత్తం ఈక్వేషన్ అంతనే 2తో మల్టిప్లై చేయాలి. ఈక్వేషన్ అంతని కూడా 2తో మల్టిప్లై చేయాలి ఓకేనా. అప్పుడు ఎలా చేంజ్ అవుతుంది, 2తో మల్టిప్లై చేస్తాం. ఫిఫ్త్ ఈక్వేషన్ ని 2తో మల్టిప్లై చేస్తాం. 28g plus 4f plus minus 2 into 14. 28 2 into 2 4g 4a 34 into 2 ఎంత వస్తుంది 68 minus 68 equal to 0. 68 equal to 0. సేమ్ ఈక్వేషన్ క్యాన్సిల్ చేద్దాం. minus 8g minus 4f plus 28 equal to 0. 28 equal to 0. ఇప్పుడు చూడండి ప్లస్ చేసేద్దాం, ఈ రెండింటిని కూడా ప్లస్ చేసేద్దాం. మైనస్ చేయాలి, మైనస్ చేస్తే మళ్ళీ సింబల్స్ అన్ని వేరే అయిపోతాయి కదా, అప్పుడు ఇది క్యాన్సిల్ చేయడానికి కుదరదు, రెండింటిని ప్లస్ చేసుకోవాలి కాబట్టి ప్లస్ చేసేద్దాం. 28 లో నుంచి 8 తీసేద్దాం, ప్లస్ 28 మైనస్ 8 20g 68 లో నుంచి 28 తీసేద్దాం మైనస్ 40 equal to 0. 20g minus 40 equal to 0 వచ్చింది ఓకేనా. అంటే 20g equal to 40, g equal to 40 by 20 ఎంత వస్తుంది 2. therefore g equal to 2 వచ్చింది. g equal to ఎంత వచ్చింది 2 వచ్చింది ఓకే. ఓకేనమ్మా, మనకి జీ వాల్యూ వచ్చేసింది. ఇంకా ఎఫ్ వాల్యూ పెట్టాం, ఎఫ్ వాల్యూ పెట్టాం ఓకేనా. ఇప్పుడు జీ వాల్యూ మనం 3లో సబ్స్టిట్యూట్ చేసుకుందాం, ఎందుకంటే 3లో ఎఫ్ లేదు కదా, ఓన్లీ సి ఉంది జీ ఉంది. జీ సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఇంకేముంటుంది, సి ఉంటుంది, సి వచ్చేసినట్టే మనకి అవునా. జీ ఈక్వల్ టు, ఇఫ్ జీ ఈక్వల్ టు 2 in ఈక్వేషన్ 3 అర్థమైంది కదా. g ఈక్వల్ టు 2ను సమీకరణం 3లో ప్రతిక్షేపించగా, g ఈక్వల్ టు 2ను సమీకరణం 3లో ప్రతిక్షేపించగా, 3 ఏంటి ఇదే కదా, -12g ప్లస్ c ప్లస్ 36 ఈక్వల్ టు 0. సమీకరణం 3 ఇదే కదా, అప్పుడు ఇందులో g ఉన్న కదా ఎంత పెట్టుకుందాం 2 పెట్టుకుందాం, g ఉన్న కదా 2 పెట్టుకుందాం. అంటే 12 into 2 ప్లస్ c plus 36 equal to 0 plus 36 equal to 0 minus 24 plus c plus 36 equal to 0. 36 లో నుంచి 24 తీసేయండి ఓకేనా. 12 c plus 12 equal to 0. c equal to 12 అటువైపు తీసుకెళ్తే minus 12 equal to c equal to వచ్చింది మనకి minus 12 వచ్చింది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనకి జీ వాల్యూ వచ్చేసింది, అలాగే సి వాల్యూ కూడా వచ్చేసింది. ఈ రెండింటిని కలిపి ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేసుకుందాం. చాలా ఈజీ కదా ప్రాబ్లమ్స్ ఇవి.
if g equal to 2, c equal to 12 in equation 2, g equal to 2, c equal to 12 ని సమీకరణం 2లో ప్రతిక్షేపించగా సమీకరణం 2లో ప్రతిక్షేపించగా సమీకరణం 2 ఏంటి 2g plus 2f plus c plus 2 equal to 0 2g plus 2f plus c plus 2 equal to 0 అంటే 2 into g అంటే 2 వచ్చింది అలాగే 2 f తెలియదు కాబట్టి f నుంచి చేసుకున్నాం c అంటే -12 కదా -12 plus 2 equal to 0 plus 2 equal to 0 4 plus 2f 12 నుంచి ఒకసారి చేద్దాం 2 equal to 0 తర్వాత 2f minus 12 plus 6 equal to 0 2f minus 6 equal to 0 2f equal to 6 f equal to 6 by 2 ఎంత వచ్చిందమ్మా f equal to ఎంత వచ్చింది 3 వచ్చింది అంటే g వాల్యూ వచ్చేసింది f వాల్యూ వచ్చేసింది అలాగే మనకి c వాల్యూ కూడా వచ్చేసింది ఓకే ఈ 3 వాల్యూస్ మనం ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ చేసేస్తున్నాం if g equal to 2 f equal to 3 c equal to -12 in equation 1 g value f value c value ఆ 3 వాల్యూస్ ని మనం ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ చేసేస్తున్నాం ఓకేనా ఈక్వేషన్ 1 ఏంటి x² + y² + 2gx + 2fy + c equal to 0 అంటే x² + y² + 2 into 2x + 2 into 3y + c equal to c అంటే -12 equal to 0 x² + y² + 4x + 6y - 12 equal to 0 వచ్చేసిందా వృత్త సమీకరణం మనకి వచ్చేసిందమ్మా వృత్త సమీకరణం ఫైండ్ అవుట్ చేయమన్నాడు కదా వృత్త సమీకరణం కట్టేసాం ఇంకేమని చూపించాలి కాన్సైక్లిక్ ఇచ్చిన బిందువులు కాన్సైక్లిక్ అని చూపించాలి అవునా మనకి d అనే పాయింట్ ఉంది కదా d ఎంత ఇచ్చాడు వాల్యూ d వాల్యూ -2, -8 చూడండి ఇక్కడ d -2, -8 ను substitute d -2, -8 substitute in above equation d -2, -8 ను పై సమీకరణంలో ప్రతిక్షేపించగా LHS తీసుకున్నాం LHS equal to x² + y² + 4x + 6y - 12 LHS equal to అదే కదా LHS equal to RHS వస్తున్నట్లయితే మనకి ఇచ్చిన బిందువులు చక్రీయాలని చూపించినట్టు అవునా సో LHS equal తీసుకున్నాం -2 whole square plus -8 whole square plus 4 into -2 plus 6 into -8 -12 4 plus 64 minus 8 and 48 minus 12 68 తర్వాత -68 equal to 0 that is equal to RHS LHS equal to RHS therefore given points are concyclic ఇచ్చిన బిందువులు చక్రీయాలు ఓకే మనకి ఈక్వేషన్ వచ్చేసింది కదమ్మా ఈక్వేషన్ వచ్చిన తర్వాత d -2, -8 ని పై సమీకరణంలో ప్రతిక్షేపించినప్పుడు LHS equal to తీసుకున్నాం LHS equal to తీసుకుంటే మనకి
A0 వచ్చేసింది. దట్ ఈస్ ఈక్వల్ టు RHS. అదే కదా RHS. సో LHS ఈక్వల్ టు RHS వచ్చింది కాబట్టి ఇచ్చిన బిందువులు చక్రీయాలు. గివెన్ పాయింట్స్ ఆర్ కాన్సైక్లిక్. ఓకే, థ్యాంక్ యూ.